మనందరం కూడా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉంటారు, మనల్ని తృణీకరించిన వారు ఉంటారు, మనల్ని వద్దనుకున్న వారు ఉంటారు. నూతనంగా క్రీస్తులకు వచ్చిన కుటుంబంలో తృణీకరించినబడి వారండి. వాళ్ళు క్రీస్తును తెలుసుకున్నారని చెప్పి వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ పిలవని వారు ఉంటున్నారు. వాళ్ళు కేవలం ఎందుకు ఆ నిందలు వాళ్ళ మీదకి వస్తున్నాయంటే క్రీస్తుని వాళ్ళు అంగీకరించారు కాబట్టే వాళ్ళ బంధువులను అందరినీ కూడా వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి. ఎంతో డిప్రెషన్లు, ఎంతో కృంగుదల, ఎంతో ఒంటరి పోరాటం వాళ్ళందరూ కూడా గోత్రు అవుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా కోసం చేసింది ప్రతిదీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను, నేను నిన్ను ఏమాత్రము విడువను, నేను నిన్ను మర్చిపోలేదు అని అంటున్నాడు. మనుషులు మనం చేసిన సాయము రేపు వాళ్ళకు గుర్తుండదు. వాళ్ళకి చెయ్యని సాయం బాగా గుర్తుంటుంది, కానీ చేసిన సాయం ఎవరు గుర్తుపెట్టుకోరండి. మనం చేసింది ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు.